నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్. వీడియో నచ్చితే వీడియోని ఆశాంతం చూడండి, నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీద కీ లేడీ డాన్ అనేటువంటి ఈ అరుణ వ్యవహారం ఇప్పుడు ముదిర పాకాన్న పడ్డట్టు తెలుస్తోంది. నిన్న ఒక రియల్ ఎస్టేటర్ని బెదిరించి, ఒక బిల్డర్ని బెదిరించి ఒక ఫ్లాట్ కొట్టేసేటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్న నేపథ్యం ఆ వ్యవహారంలో ఆవిడని అరెస్ట్ చేసి నెల్లూరు సబ్ జైలుకి తరలించారు. అక్కడితో కథ సుఖాంతం అవుతుంది అనుకున్నారు. కానీ ఈ కహానీ అంతా మొదలైంది ఒక రౌడీ షీటర్ శ్రీకాంత్ రెడ్డితో మొదలైనటువంటి కహానీ. ఎప్పట్లాగానే యాజ్ యూజువల్గా కొన్ని మీడియా సంస్థలు ఆవిడ వెంటపడ్డాయి. ఆవిడ తప్పించుకునేటువంటి ధోరణిలో ఎన్నో కహానీలు కూడా వినిపించేటువంటి ప్రయత్నం చేశారు. ఇదం చెడ్డమ్మ ఈదికి పెద్ద అన్నట్టు ఆ వీధికి పెద్దలాగా, అంటే ఇంకా ఎక్కడా కూడా రాజీ పడకుండా, కాంప్రమైజ్ కాకుండా చాలా తెలివిగా టెక్నికల్గా తప్పించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు మాత్రం ఆవిడ వాయిస్లో చాలా స్పష్టంగా కనిపించాయి. ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ మీద నిందారోపణలు మోపుతూనే మరో పక్క నుంచి అక్కడ ఉన్నటువంటి ఒక ఇద్దరు ఎమ్మెల్యేలని బలి పశువుని చేసేటువంటి ప్రయత్నం కూడా ఆవిడ మాటల్లో చాలా స్పష్టంగా కనిపించింది. ఇప్పటికే ఒక ఇద్దరు ఎస్పీలు రేపో మాపో చర్యలకి బలి అవ్వబోతున్నారనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇదంతా ఎందుకు చేసింది అంటే, ఆవిడ ఆధిపత్యం కోసం శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి ఒక రౌడీ షీటర్ని పెంచి పోషించడం కోసం అతన్ని జైళ్ళలో సర్వ సౌకర్యాలు అనుభవించేలాగా ఏవడికి ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ములాఖత్తులకి కానీ, పెరోల్కి సంబంధించినటువంటి అంశాల్లో కానీ, ఇలాంటి వాటన్నిటినీ కూడా ముందుగా ప్రణాళిక రెడీ చేసుకుని ఈ పోలీస్ శాఖలో చొరబట్టమే కాకుండా అప్పట్లో ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఒక దిశ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఆ దిశకి ఆవిడ ఒక పాత్ర, అంటే ఒక పదవిని తీసుకుని ఆ పదవి ద్వారా ఈ పోలీస్ వ్యవస్థలోకి చాలా తేలిగ్గా చొరబడి హనీ ట్రాప్ ద్వారా గోవా ట్రిప్పులు నిర్వహించింది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఒక ఎస్పీ చాలా చక్కగా ఆవిడతో గోవా తీర్థయాత్రలో తిరిగి వచ్చారు. అది వెలుగులోకి వచ్చిన తర్వాత అనేక అంశాలు దాని వెనక వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఈ హనీ ట్రాప్కి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఆ తర్వాత ఆవిడ చేసినటువంటి ఈ గోవా ట్రిప్పుల వ్యవహారం కావచ్చు, పోలీస్ శాఖల్లోనే ఎందుకు ఈవిడ ఇన్వాల్వ్ అయ్యిందంటే, ఆవిడతో ఉన్నటువంటి రౌడీ షీటర్ శ్రీకాంత్ రెడ్డి సేఫ్గా ఉండటానికి, జైళ్ళలో ఉన్న ఇంట్లోనే ఉన్నట్టు ఉండేదానికి పోలీస్ శాఖలో చొరబడింది శ్రీకాంత్ రెడ్డి కోసమని. సో శ్రీకాంత్ రెడ్డిని ఎందుకు ఈవిడ ఇది చేయాల్సి వస్తుందంటే, శ్రీకాంత్ రెడ్డి ఆమె ప్రేమికురాలు కాబట్టి, ఆ ప్రేమికురాలుగా ఉండటమే కాకుండా శ్రీకాంత్ రెడ్డి చేసేటువంటి అరాచకాలకు సంబంధించినటువంటి రౌడీయిజానికి సంబంధించినటువంటి ఎన్నో అంశాలకి ఈవిడ కేర్ ఆఫ్ అడ్రస్. ఎందుకంటే శ్రీకాంత్ రెడ్డి జైల్లో ఉన్న బయట ఆ పేరును వాడుతూ దందాలు చేస్తూ, రౌడీయిజం చేస్తూ, శ్రీకాంత్ రెడ్డి పేరు మీద రౌడీయిజం చేస్తూ లబ్ధి పొందేందుకు, మరో పక్క నుంచి పోలీసు వ్యవస్థ ఈవిడ చేసేటువంటి దందా కార్యక్రమాలకు కానీ, ఈవిడ అమ్ముతున్నటువంటి ఈ గంజాయి ఇతర అంశాలకు, ఇతర వాటికి కానీ పోలీసు ఎక్కడ అడ్డురాకుండా ఉండటానికి ఈ దిశ ముసుగులో ఆ పోలీసు వ్యవస్థలోకి చొరబడింది. చాలా ఈజీగా చొరబడింది. పోలీసు వ్యవస్థలో చొరబడ్డం కాకుండా ఆవిడకు ఉన్నటువంటి అందచందాలని ఎర్రగా వేసి గోవా తీర్థయాత్రల దాకా ఎస్పీని తీసుకెళ్ళగలిగింది. సో ఇప్పుడు ముదిరి పాకాన్న పడిన తర్వాత ఎప్పట్లాగానే ఈ కొన్ని మీడియా ఆర్గనైజేషన్ మీడియా సంస్థలు వాళ్ళు వెంట పడుతూ ఉంటారు. అంటే
అసలు జరిగింది ఏంటి ఓవరాల్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయరు. ఎవడన్నా ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడంటే ఆ వ్యక్తి మీద వీళ్ళతో బురద జల్లేస్తున్నారు, నిజాలు బయటికి తీద్దాము అనేటువంటి ఒక అంశాన్ని వీళ్ళ కోణంలో తీసుకుంటారు. కానీ అసలు ఆ కోణంలో ఏముందో ఆ కోణంలోకి వీళ్ళు వెళ్ళరు. ఒక కోణాన్ని ఊహించుకుంటారు కానీ ఆ కోణాన్ని ఆ ఊహల్లోకి వెళ్ళి ఆ వాస్తవ రూపాన్ని బయటికి తీసుకురావడంలో చాలామంది ఫెయిల్ అవుతుంటారు. సో ఆ ఫెయిల్ అయినప్పుడే ఇలాంటి వాళ్ళ వాయిస్ లేగటం, ఎంతోమందిని అందులోకి ఇన్వాల్వ్ చేయడం చేస్తారు. ఆ ఇన్వాల్వ్ చేసే క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ని కావచ్చు, ఎమ్మెల్యేని కావచ్చు, ఇలా ఇన్వాల్వ్ చేసి పడేసేటువంటి ప్రయత్నం జరిగింది. సో ఎందుకు ఆవిడ ఇందులో శ్రీకాంత్ రెడ్డితో ఆవిడకి సంబంధాలు ఉన్నాయా లేదా, ఎస్పీలని ఎందుకు ట్రాప్ చేసింది, సో ఆవిడకున్న అంతకుముందు దిగువనున్న స్థాయిలో ఉన్నటువంటి పోలీసులు ఆవిడ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్నారా లేదా, సేమ్ టైము ఆవిడ గంజాయి విక్రయాలు జరిపిందా లేదా, అసలు ఆవిడ ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఎక్కడి నుంచి ఎటు వచ్చింది, శ్రీకాంత్ రెడ్డికి ఆవిడకు ఉన్నటువంటి పూర్తి స్థాయి పరిచయాలు ఏంటి, వాళ్ళిద్దరి మధ్య నడిచినటువంటి రాసలీల వ్యవహారాలు, ఆ కథ కమామిషి ఏంటి అనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యతని మరీ వెంటబడుతూ ఉంటారు. అక్కడికి ఆవిడేదో ఉత్తమరాల్లాగా ఆవిడ మీద ఎక్కడా లేని బురదంతా ఎవరో జల్లుతున్నట్టు, వాస్తవానికి శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి ఒక రౌడీ షీటర్ని కాపాడేటువంటి ప్రయత్నం ఆవిడ చేసిందా లేదా, పెరోల్ మీద అతను బయటికి తీసుకొచ్చిందా లేదా, పెరోల్ మీద శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి ఒక రౌడీ షీటర్ని తీసుకురావడం గల కారణాలు ఏంటి, శ్రీకాంత్ రెడ్డి అన్న గతంలో ఒక అతన్ని బెదిరించాడా లేదా, అతను చనిపోయాడా లేదా, ఈమెతో వద్దు ఈమె తప్పుల్ని వారించిన భర్త యాక్సిడెంట్లో చనిపోయారా లేదా, దాని వెనకాల చాలా కుట్రలు దాగున్నాయా లేదా, ఆవిడ చాలా తెలివిగా చాలా ధైర్యంగా మాట్లాడుతూ ఉంది అంటే దాన్ని బట్టి అర్థమవుతోందిగా ఆవిడ కీ లేడీ డానా కాదా అనే దాని మీద. ఒక రౌడీ షీటరు సమాజంలో ఇతని వల్ల ప్రమాదం ఉంది, ఇతను హానికరమైన వ్యక్తి అని చెప్పని చట్టం ఒక ముద్ర వేసినటువంటి వ్యక్తిని బయటికి తీసుకురావాలనుకోవడం ఏంటి, సమాజంలో ఎంతో ఉత్తమ లక్షణాలు గుణాలు ఉన్నటువంటి వాళ్ళని అందరినీ వదిలేసి అతనిలో ప్రేమలో పడటం ఏంటి, అతన్ని ప్రేమించడం ఏంటి, భర్త చనిపోయిన తర్వాత కొద్ది సంవత్సరాలకే వేరొక అతనితో సహజీవనం చేయటం ఏంటి, అతనికి ఒక బిడ్డని కంటం ఏంటి, అంటే ఆవిడ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నామని కాదు, అంటే ఆవిడ ఏ కోణంలో ఈ సమాజాన్ని చూస్తుంది, ఆవిడ ఏం చేయాలనుకుంటుందని ఇక్కడ అర్థమవుతుంది. అంటే డబ్బుని సంపాదించే కోణంలో, హండని సంపాదించే కోణంలో ఆవిడ ఇలాంటి ట్రాప్స్ అన్నీ చేసింది. సో పోలీసు వ్యవస్థని ఆవిడ పక్కన పెట్టుకుంటే దాని ద్వారా ఆవిడ అరాచకాలకు అడ్డు రాకుండా ఉంటారనేటువంటి ఒక విషప్రయోగం, ఆ ఆలోచన చేసింది. ఆ ట్రాప్లో వాళ్ళని తీసుకొచ్చి పడేసింది. ఒక ఎస్పీని గోవా ట్రిప్కు తీర్థయాత్రలో తీసుకెళ్ళింది, ఇంకో ఎస్పీతో అత్యంత సన్నిహితంగా మెలిగింది. ఓ శ్రీకాంత్ రెడ్డి అనే ఒక రౌడీ షీటర్ని ప్రేమికుడిగా పరిచయం చేసుకుంది, దాని ద్వారా ఎవడో అడ్డు రాకుండా తొలగించుకుంది, పోలీసులు ఎవరు కూడా ఏం జోలికి రాకుండా వీళ్ళని గుప్పెట్లో పెట్టుకుంది. మరి ఇన్ని చేసినటువంటి ఈ కిలాడి లేడీ డాన్ గోవా తీర్థయాత్ర దాకా వచ్చిన తర్వాత ఆవిడ ఫోన్లో ఉన్నటువంటి మనీ ట్రాన్సాక్షన్స్ కానీ, అదేవిధంగా ఆవిడ ఫోన్లో ఉన్నటువంటి కొన్ని వీడియోలు కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ఎవరైనా అవాక్కవక తప్పదు. వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంటుంది. సో ఆవిడ పోలీసుని ట్రాప్ చేసి గోవా ట్రిప్కి వెళ్ళొచ్చింది. గోవా ట్రిప్ దాకా వెళ్ళొచ్చినటువంటి ఆ మహిళ ఎలా ఉత్తమురాలు అని మనం చెప్పగలుగుతాం. ట్రాప్ చేసింది అనేది ఎన్ని ఆధారాలు కళ్ళకు కనిపిస్తున్న తర్వాత ఎలా ఉత్తమురాలని చెప్తాము. అడ్డదారిలో పెరోల్ తీసుకొచ్చి అధికారుల కళ్ళు గప్పి మరీ పెరోల్ తెచ్చిన తర్వాత మాయ చేసి మోసం చేసి పెరోల్ తీసుకొచ్చి ఒక రౌడీ షీటర్ని బయటకు తీసుకొచ్చి అరాచకాలు సృష్టించాలనుకున్నటువంటి మహిళని ఎలా ఉత్తమరాలని చెప్తాం. సో ఇన్ని చేసినటువంటి ఈవిడ
ఒక సింపుల్ కేసులో మాత్రమే అరెస్ట్ అయింది. బెదిరింపుల కేసులో, ఎక్స్టెన్షన్స్ కేసులో అరెస్ట్ అయింది. తవ్వే కొద్దీ ఎన్నో అంశాలు బయటపడుతూ ఉన్నాయి. సేమ్ టైము ఇప్పుడు ఆ పోలీసులు ఎవరైతే ఎస్పీలు ఉన్నారో వాళ్ళ మీద కూడా ప్రభుత్వం చర్యలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆవిడకి ఎస్కార్ట్గా ఉన్నటువంటి ఒక ముగ్గురు సస్పెండ్ అయ్యారు. మిగిలిన వాళ్ళు కూడా ఈ ట్రాప్లో పడిన వాళ్ళు కూడా సస్పెండ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా అనిపిస్తుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీకాంత్ రెడ్డి, అదేవిధంగా అరుణ ఆగడాలకి హద్దు లేదు అని తెలుస్తూ ఉంది. ఆ దిశ అనే అంశాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి అరాచకాలకి పాల్పడినటువంటి మహిళగా కూడా ఆవిడకు ఒక ప్రధాన గుర్తింపు వచ్చింది. అంటే ఇలాంటి అప్పటి ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని ఎంకరేజ్ చేసింది అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది.